హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను సండే అలాగ ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను. ఈ ఫంక్షన్ అనేది మీకు చూస్తేనే అర్థమైపోద్ది. అది ఒక హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. అది వాళ్ళ మనవరాలండి ఈ ఫంక్షన్. ఇది వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ గారు సారీ అయితే తీసుకొచ్చారు. మాకు 5 రోజుల నాడైతే సారీ తీసుకొస్తారు. సారీ తీసుకొచ్చిన రోజు అలాగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి అయితే భోజనాలు అయితే పెట్టుకుంటారనమాట. అయితే ఆ భోజనాలకి అయితే నేను వెళ్ళాను. ఇక్కడ వచ్చేసరికి ముందుగా సారీ అయితే మొత్తం అంతా ఒక లైన్లో అయితే పెడతారు. అంటే వచ్చిన వాళ్ళందరూ ఆ శారీని చూస్తారని చక్కగా అక్కడైతే వరుసగా పేరుస్తారనమాట. చూసారు కదా, క్యాన్లతో అయితే సారీ అయితే తెస్తున్నారు. ఇప్పుడు సిటీస్లోని ఫ్యాషన్ అయిపోయింది కదండి, ఏదైనా బాక్సులతోని అప్పటికప్పుడే రెడీమేడ్ కొంచెం స్టైల్గా ఆర్భాటంగా అని చెప్పేసి తెస్తున్నారు. అనకూడదు కానండి, కొన్ని కాదు చాలా పల్లెటూర్లు అయితే ఇంకా ఉన్నాయి. ఆ పల్లెటూర్లో అయితే వాళ్ళు పెట్టే సాంప్రదాయాలు, వాళ్ళు ఇచ్చే మర్యాదలు చాలా ఆప్యాయతగా అయితే ఉంటాయి. ఇప్పుడున్న కల్చరు అసలు రిలేషన్ని కూడా మర్చిపోతున్నారు. ఎవరైనా కనబడితే ఆ వరుస ఏమని పిలాలి అనేది కూడా చాలా మందికి అయితే తెలియదు. అలాగైపోయింది ఇప్పుడు జనరేషను. సింపుల్గా ఆంటీ అంకుల్ అనేస్తున్నారు. సారీ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసరికి అరిసెలండి, చుట్టూ గడ్డి అయితే పెట్టారు. చూసారా ఎంత అందంగా ఉన్నాయి అరిసెలు, చాలా టేస్ట్గా ఉన్నాయి. అలాగే గారెలు, లడ్డూలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో వచ్చాయి. ఇది వచ్చేసరికి ఆడిదండి. ఈ ఆడిద చాలా పెద్ద గిన్నెతో అయితే తీసుకొచ్చారు. మొత్తం ఊర్లో చాలా మందికి అయితే పంచుతారనమాట. అలాగే బూరెలు, అలాగే అరటిగెల్లో ఆ ఊర్లో చాలామందికి పంచుతారు. వచ్చిన చుట్టాలందరికీ కూడా ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఆడవాళ్ళు మీటింగ్ అయితే మామూలుగా ఉండదు కదండి. ఇంట్లోని బిజీగా అన్ని పనుల్లోని బిజీగా ఉంటాము. ఇలాగా ఫంక్షన్స్కి వచ్చినప్పుడే మనం అందరివి ఒక చోట అయితే కలుస్తాము. మంచిగా అప్పుడే ముచ్చట్లు పెట్టుకుంటాం అనమాట. రోజు ఇంట్లో ఉండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇలా ఫంక్షన్లో అప్పుడైనా కనీసం కలిస్తే మన వాళ్ళు ఎవరెవరు ఏంటి వరుసలని కూడా కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒకేలా ఉండరు కదా, పిల్లలు కూడా మార్పులు చెందుతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం వాళ్ళని కూడా అలా చూస్తూ ఉంటే ఎవరు వాళ్ళు అనేది కూడా మనకు తెలుస్తుంది. దానికోసమైనా మనం ఫ్యామిలీ ఫంక్షన్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురుతో అయితే అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇదేంటి పెళ్లి కూతురు అంటున్నావు అని అనుకుంటారు. మేమైతే పెళ్లి కూతురనే అంటామండి. ఫోటో సెక్షన్ అవన్నీ అయిపోయిన తర్వాత కంపల్సరిగా భోజనాలకి అయితే వచ్చేస్తాం కదా. భోజనాల దగ్గర అయితే చూసారు కదా, సారిలోని ఆడిద, బూర్లు, గారెలు అన్నీ అక్కడ రెడీగా అయితే పెట్టేశారు. పన్నీర్ కూర, దొండకాయ 65, అలాగే చికెన్ అండి. తినే వాళ్ళకి చికెను, లేకపోతే వెజ్ రెండు ఉంటాయి. అలాగే స్వీట్ కార్న్ బిర్యానీ, అన్ని వంటలు చాలా టేస్ట్గా ఉన్నాయి. మంచిగా భోజనాలు అయితే చేసేసి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ కొంచెం ముచ్చట్లు అయితే పెట్టేసి మళ్ళీ చక్కగా అయితే ఇంటికి చేరిపోయాము. కానీ ఎండలు మాత్రం చాలా ఘోరంగా అయితే ఉన్నాయండి మార్చిలోనే. ఇంకా ఎక్కడండి, చాలా రోజులైతే ఉంది మనకి ఎండలు ఎక్కువగా కాసేది. కానీ ఇప్పటి నుంచే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ప్రతి ఒక్కరూ కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉండేవి, ఫ్రూట్స్ కానీ ఎక్కువ వాటర్, బటర్ మిల్క్ అలాగా అన్నీ మంచిగా అయితే తీసుకోండి. లేకపోతే డీహైడ్రేషన్కి గురవుతారు. అందువల్ల ఈ ఎండల తాకిడికి కొంచెం అవాయిడ్ చేయండి. బయట పనులు ఎక్కువగా ఉంటే మాత్రం ఏదైనా త్వరగా చేసుకొని త్వరగా వచ్చేయండి. వైట్ డ్రెస్లు అయితే ఎక్కువ మెయింటైన్ చేయండి, కొంచెం కూల్గా ఉంటుంది. అలాగే అంబ్రెల్లా కూడా యూస్ చేయండి. ఇంకా ఫైనల్గా భోజనాలు అయితే చేసేసాము. చూసారు కదా, అందరం కలిసి భోజనాలు అయితే చేసేసి ఇంకా చక్కగా రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఇంటికి. ఒక ఆటోలో అయితే వచ్చామన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.